హలో. హలో బ్రదర్ వంశీ టాటా నగర్ నుంచి. అయ్యా యథార్థవాది టీవీ సీఈఓ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు బ్రదర్. వందనాలండి. ఓఫ్రై గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్యగారండి. ఓకే బ్రదర్, మీ ప్రశ్న ఏంటి అడగండి. అయ్యగారండి, ఇప్పుడు సిరియాలోని ప్రభుత్వం కూలిపోయింది కదా అయ్యగారండి, దాని గురించి కొంచెం వివరణ ఇస్తారని. హలో. సిరియాలో అంతర్గత రాజ్యాంగ సంక్షోభం వచ్చింది, కూలిపోయింది అని మీరే చెబుతున్నారు కదా, ఇంకా వివరణ ఏం చెప్పను దానికి? అంటే మీరు యుగాంతంలో రాశారు కదా అయ్యగారండి, సిరియా నుంచి వస్తాడు అంటే ఇంకా అది ముక్కలు అయిపోద్దండి అయ్యగారండి, లేదంటే నెక్స్ట్ ఏమైనా దాని గురించి ఏమైనా చిన్న వివరణ ఇస్తారని మరి? వినండి, సిరియా ఆల్రెడీ ఒక చిన్న కంట్రీ. అది భారతదేశం లాగా కానీ చైనా లాగా కానీ పెద్ద దేశం ఏమి కాదు. అది ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ సిరియా. రెండవ విషయం, దశరాజ్య కూటమి ఏర్పడి 10 మంది రాజులు 10 అరబ్బు దేశాలు కలిసి ప్రపంచ ఏకప్రభుత్వాన్ని ఎందుకు స్థాపిస్తారంటే, ఒకే దేశము ప్రపంచ ప్రభుత్వం స్థాపించడానికి ఏ దేశానికి కూడా శక్తి ఉండదు, సైనిక శక్తి కానీ ఆ ధైర్యం కానీ ఉండదు. ఒక్కడికెవడికి చేతగానందుకే కదా 10 మంది కలిసి చేయడం. తర్వాత ఈ 10 మంది రాజులు కలిసి ఏకప్రభుత్వం స్థాపించినప్పుడు తొలి దశలో సిరియా అందులో మెంబర్ కాదు. 10 మంది కలిసి ఒక గడియ ప్రభుత్వం అంటే ఫర్ ఎ షార్ట్ టైం, మేబీ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఏదో ప్రభుత్వం చెలాయించినాక 11వ చిన్న కొమ్ముగా ఈ సిరియా యాడ్ అవుతుంది. అంటే ఒక్క దేశమే ప్రభుత్వాన్ని స్థాపించలేక 10 మంది కలిస్తే కానీ ప్రపంచ ప్రభుత్వం తయారు కాదు అని అనుకున్న దశలో కూడా ఈ 10 మంది కూడా లక్ష్య పెట్టడానికి అవసరం లేనంత బలహీన స్థితిలో ఉంటుంది సిరియా. గనుక సిరియా ఇంకా బలహీనం అయిపోతుంది. బలహీనమైపోయి దశరాజ్య కూటమిలో ముందు వాళ్ళని చేర్చుకోరు. కానీ ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించబడిన తర్వాత కొన్ని చర్చలు జరిపి డిప్లొమాటిక్ డిస్కషన్స్, ఏమంటారు కొలెట్రల్ డిస్కషన్స్ జరిగి అతడు చాలా యుక్తిగా మాట్లాడి చర్చలలో అందరిని కన్విన్స్ చేసి 11వ మెంబర్గా చేరుతాడు. గనుక సిరియా అంతకంతకు నానాటికి తీసికట్టుగా బలహీనం కావాలి, అప్పుడే అది 11వ కొమ్ముగా వస్తుంది. కనుక ఇదంతా ప్రవచన నెరవేర్పులో భాగమే వంశీభావం. సిరియా బలంగా ఉంటే ఆ ముందు 10 దేశాల్లోనే ఉంటుంది, 11వ దేశంగా రావడం అవసరం లేదు. ఇస్రాయేలుకున్న బలమైన శత్రువులందరూ నాశనం అవుతారు. కనుకనే 10 మంది కలిసి వాళ్ళ మీదకి దండెత్తి రావడం కానీ, 10 మంది కలిసి ప్రపంచ ప్రభుత్వం స్థాపించడం కానీ అలా జరుగుతుందన్నమాట. ఓకే థ్యాంక్స్ అయ్యగారు, థ్యాంక్స్. వెల్కమ్.